ఆంధ్రప్రదేశ్లో ఏపీ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి అంటే ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఈ రోజుతోటి 5 ఏళ్ళు పూర్తయి కొత్త సంవత్సరం అంటే 6వ సంవత్సరంకి ఎంటర్ అయినట్లు లెక్క. ఈ రకంగా సంపూర్ణంగా 5 ఏళ్ళు పూర్తి చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆ తర్వాత ఈయనకి అవకాశం వచ్చింది. చంద్రబాబు గారు కూడా టెక్నికల్గా చేసినట్లయినా కూడా ఒక 9 రోజులు తగ్గినాయి కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ తీసుకోకూడదు. కానీ బట్ ఒకటి జగన్ గారి యొక్క పాలన గురించి ఆలోచిస్తే జగన్కి ముందు జగన్కి తర్వాత అనేట్లుగా ఆయన పాలన సాగిందంటే అతిశయోక్తి కాదు. జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థలు బహుశా మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ మరి ఎవరు తీసుకురాలా. అనేక మార్పులు. నిజానికి ఆయన చూస్తే ఈ నిజంగా ఇన్ని మార్పులు చేయగలుగుతాడా, ఇన్ని వ్యవస్థలను మార్చగలుగుతాడా అన్న అభిప్రాయం మొదట్లో కలిగేది. అలాంటి వ్యక్తి అసలు ఎంత ఆలోచన, ఎంత మేధావితనం, విజన్ ఉందని చెప్పుకున్న వాళ్ళేమో పచ్చి అబద్ధాలతోటి అప్రతిష్ట పాలైతే ఈయన విజన్ ఉంది అయ్యని చెప్పకుండానే చాలా విజన్ తోటి పనిచేసినటువంటి గొప్ప నేతగా జగన్ గారు ఈరోజు ఆవిర్భవించారు. అది చాలా విశిష్టమైనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక మాట చెప్తాను. ప్రాంతాలు చూడను, కులం చూడను, మతం చూడను, అట్లాగే పార్టీలు చూడొద్దని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి గారు కూడా జగన్ గారే. పైగా మొదటి సమావేశంలో, అధికారిక సమావేశంలోనే, కలెక్టర్ల సమావేశంలోనే మీరు పొరపాటును కూడా అట్లా చేయొద్దు, ఇదిగో నా మేనిఫెస్టో ఇది, దీన్ని అమలు చేయాలి అని చెప్పినటువంటి చీఫ్ మినిస్టర్ కూడా ఈయన ఒకరే. గతంలో చూసాం వెబ్సైట్లోంచే మేనిఫెస్టోలను తీసేసిన టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం. అది వేరే సంగతి. కానీ ఈయన అమలు చేసి చూపించాల్సిందే అని. అంతేకాకుండా 5 ఏళ్ళు అయ్యేసరికి 5 ఏళ్ళు అవుతున్న తరుణంలో ఇళ్ల వద్దకి మేనిఫెస్టోని పంపించి చూడండి నేను చేశాను ఒక్కటి తప్ప అని చెప్పినటువంటి ఘనత కూడా. అసలు గతంలో ఎప్పుడు మేనిఫెస్టోలు ముందు అనౌన్స్ చేయడం తర్వాత మర్చిపోవటం అనేది జనరల్గా రాజకీయ నాయకులకు అలవాటు, ప్రజలకి అలవాటు అయిపోయింది. కానీ జగన్ గారు అట్లా కాకుండా తన మేనిఫెస్టోని తనే గుర్తు చేసి తనే అమలు చేశానని చెప్పినటువంటి ఘనత మాత్రం ఆయనదే. ఇంకొక మాట చెప్పాలి. వృద్ధులను గౌరవించిన సమాజం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. దాన్ని సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వాలంటీర్లు అనేటువంటి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వృద్ధులకి పెన్షన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచారు, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచారు. సుదూర ప్రాంతంలో ఉన్న ఆ వృద్ధులకి తాలూకు ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసా ఇచ్చారు. మా తండ్రి, మా తాత, లేకపోతే మా అమ్మమ్మ, మా అమ్మ వృద్ధులైనా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా గౌరవంగా ఉన్నారు, ఇబ్బందులేం పట్టలేదు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత మాత్రం జగన్ గారిదే తప్ప ఇంకా వేరే అవకాశమే లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ అని, అట్లాగే కొన్ని ఆరోగ్యశ్రీ అని ఇట్లాంటిలో మంచి పేరు వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని అంటే తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న దాంట్లో నాకైతే సందేహం లేదు. నేనేమి ఈ వయసులో నాకు పొగడాల్సిన అవసరం లేదు, ఇంకేమీ వేరే లేదు. కానీ ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆయన చేసిన కృషి, పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 800 కోట్లతోటి 800 గ్రామాలకి వాటర్ ఇచ్చిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. రామాయపట్నం పోర్టు చూసిన తర్వాత ఈయన డెవలప్మెంట్ చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం కలిగింది. అలాగే అనేక చోట్ల అనేక పరిశ్రమలు వస్తున్న తీరు, ఫార్మా హబ్బు, ఇవన్నీ చూసిన తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రయోజనకారి అని చెప్పినటువంటి భావన నాకు. అంటే సంక్షేమం మాత్రమే చేస్తున్నాడు అన్నట్లుగా అబద్ధ ప్రచారం చేశారు, కానీ అది వాస్తవం కాదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి వైపు కూడా దృష్టి పెట్టినటువంటి ఘనత అయింది. GSDP అనండి, బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అనండి నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా అయింది. అయితే ఇంకా చేయాలి, ఇంకా చేయండి, ఇంకా కొరత ఉందని చెప్పండి, తప్పేం కాదు. కానీ అసలు ఏమీ చేయలేదు. విధ్వంసం అనే దుర్మార్గంగా. సరే, చంద్రబాబు గారు అంటే ప్రతిపక్ష నేత, ఆయన ఏదో అధికారంలో రావాలనుకుంటాడు కాబట్టి అబద్ధాలు చెప్పినా లేదా రాజకీయ విమర్శలు చేసినా చేయొచ్చు. కానీ రామోజీరావు గారు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, ఇంకా TV5 నాయుడు అనండి, ఇంకెవరెవరో ఈ తెలుగుదేశం మీడియా గ్యాంగు నిజంగా దుష్టచతుష్టయంగా మారి పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ పట్ల శాపంలాగా వ్యవహరించారు. దాన్ని ఎదుర్కోవటమే ఈయనకి ప్రధానమైనటువంటి సమస్యగా జగన్ గారికి మార్చారు వాళ్ళు. సో అయినప్పుడు కూడా వాళ్ళని తట్టుకుని ఈయన
ముందుకెళ్ళగలగటం అనేది ఒక గొప్ప విషయం. ఈయన టైంలో 3 రకాల విప్లవాలు జరిగాయి. సామాజిక విప్లవం, రాజకీయ విప్లవం, పాలనాపరమైన విప్లవం. సామాజిక విప్లవం అంటే పేదలందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా ఒక రకంగా ఆదుకుని, తన స్కీముల ద్వారా ఆదుకుని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చాడు. విద్యా సంపద అని చెప్పి పేదవాడికి కూడా గవర్నమెంట్ విద్య అందాలి అని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేసిన ఘనత ఈందే. అభివృద్ధి లేదనే వాళ్ళకి ఒక్కసారి స్కూళ్ళు చూడమనండి, ఏపీలో ఒక్కసారి వెళ్ళి ఆసుపత్రులు చూడమనండి, అవి అభివృద్ధా కాదో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే 17 మెడికల్ కాలేజీలు చూడమనండి, అట్లాగే ఈ వస్తున్న ఇండస్ట్రీస్ చూడమనండి. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తగా వస్తున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు చూడమనండి. రామాయంపట్నం వద్ద వస్తున్న 40,000 కోట్ల విలువైనటువంటి సోలార్ పవర్ ప్లాంట్, ప్యానల్ ప్లాంట్ చూడమనండి. శ్రీ సిటీలో వచ్చినటువంటి కొత్త పరిశ్రమలు చూడమనండి. అచ్యుతాపురంలో వచ్చిన పరిశ్రమలు చూడమనండి. విశాఖని ఏ రకంగా మంచి బ్రహ్మాండమైనగా అభివృద్ధి చేస్తున్న తీరు చూడమనండి. అదానీ వాడి యొక్క డేటా సెంటర్ వస్తున్నది, ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చింది. సో ఇలా ఒక టేక్ ఆఫ్ అంటే ఒక చక్కటి ఆరంభం జరిగింది. 2 ఏళ్ల కరోనా లేకపోతే ఇంకెంత బాగుండేదో, కానీ సరే అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. వాటన్నిటిని అధిగమించి ఈయన ముందుకు వెళుతున్న తీరు చాలా గొప్పది. అన్నిటికి మించి ఈయన రాజకీయ విప్లవం అంటే మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి అందరికీ కూడా, బీసీలకి వీళ్ళందరికీ కూడా 50% కాంట్రాక్టుల్లో ఇచ్చాడు. అట్లాగే పదవుల్లో ఇచ్చాడు, 50% రిజర్వేషన్ ఇచ్చి చట్టాలు చేశాడు. ఇలా ఒకటి కాదు రాజకీయ విప్లవం. అట్లాగే పాలనలో విప్లవం, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పెట్టడం అనేది గొప్ప రెవల్యూషనరీ చేంజ్. వాలంటీర్లను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన కాదు, ప్రజల గడప వద్దకే పాలన. ఒకప్పుడు మండల వ్యవస్థ తీసుకొస్తేనే అబ్బో అనుకుంటే ఈయన ప్రభుత్వం చుట్టూ ప్రజలు తిరగక్కర్లేదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి గడప వద్దకే సేవలు. ఒకప్పుడు ఆ సర్టిఫికేట్ల కోసం నానా పాటలు పడాల్సి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు వాలంటీర్కి ఇస్తే తెచ్చిచ్చేసే పరిస్థితి క్రియేట్ చేయడం అంటే అది మాత్రం చాలా గొప్ప విషయం. నిజానికి జగన్ గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలకు సంబంధించి చెప్పాలంటే 5 నిమిషాలు 10 నిమిషాలు చాలదు, కొన్ని గంటలు సమయం తీసుకుంటే సాధ్యం అవుద్ది. కాబట్టి అదంతా ఇప్పుడు మనం 5-10 నిమిషాల్లో చెప్పలేకపోయినప్పుడు కూడా ఆయన తీసుకొచ్చిన అమ్మఒడి కాన్సెప్టు, చేయూత కాన్సెప్టు, ఇవన్నీ కూడా ఏదో రకంగా పేదలకు ఉపయోగపడటమే కాకుండా దాని వెనకాల ఒక పరమార్థం కూడా ఉంది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన ఏ నవరత్నాలను ఏ రక్షణతో తీసుకొచ్చారో కానీ పేద ప్రజలకి మాత్రం అవన్నీ వరాలుగా మారాయి. అమ్మఒడి అనేది దాని ద్వారా విద్యా వ్యవస్థలో ఒక పెద్ద పెనుమార్పు వచ్చింది. మొత్తం పేద పిల్లలు కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించారు. చేయూత ద్వారా చిన్న కుటుంబాల వాళ్ళు కూడా వ్యాపారాలు, చిన్న వృత్తుల్లో చేసుకునే అవకాశం ఇచ్చారు. చేనేత నేస్తం, కాపు నేస్తం, ఇలా వాహన మిత్ర, ఆటో వాళ్ళందరికీ కూడా రకరకాల వృత్తులు, వాళ్ళకి నాయి బ్రాహ్మణులు, ఇట్లా రకరకాల వాళ్ళకి రకరకాల రూపంలో సాయం చేసినటువంటి ఘనత అంటే ఆయన హామీ ఇచ్చాడు, అమలు చేశాడు. ఒకప్పుడు ఇది శ్రీలంక అయిపోతుంది, ఇవన్నీ పంచడం తప్ప, బటన్ నొక్కడం తప్ప అని చెప్పి ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇప్పుడేమంటున్నారు, మేము ఇంకెక్కువ ఇస్తామని చెబుతున్నారు. మరి మీరే కదా శ్రీలంక అయిపోయిందంటే దానికి సమాధానం చెప్పరు. సో ఇవన్నీ అంటే మొత్తం రాష్ట్రంలో నేను 50 ఏళ్ళుగా చూస్తున్నాను, శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఉద్యమాలు లేకుండా, గొడవలు లేకుండా ఉన్నటువంటి 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళే చూసాం. కానీ ఈ స్కీములు వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ప్రతిపక్షాల వాళ్ళు కావాలని రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు దుష్టతలంపుతోటి విధ్వంసం అని పచ్చి అబద్ధాలు, శాంతి ఎక్కడన్నా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి వాళ్ళకి రాజకీయ రంగు పొలవటం, జగన్ గారి మీద దుష్ప్రచారం చేయటం. సో ఇటువంటి వాటిని కూడా ఆయన తట్టుకుని నిలబడ్డారు. ఇంకా ఈ డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటున్నాయి. మరి సవాళ్ళు ఆయన కూడా అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాటిలో కీలకమైంది న్యాయ వ్యవస్థ నుంచి ఆయనకి ఎదురైన సవాళ్ళు బహుశా దేశంలో ఏ చీఫ్ మినిస్టర్కి ఎదురై ఉండదు. ఆయన వ్యక్తిగత జీవితంలోనే ఎదుర్కొన్నాడు, ప్రభుత్వ పరంగా వచ్చిన తర్వాత కూడా ఎదుర్కొన్నాడు, ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు రకరకాల వ్యవస్థల ద్వారా. ఇప్పుడు ఉదాహరణకి ఎన్నికల వ్యవస్థ నుంచి చంద్రబాబు గారు కూటమికి కట్టుకుని ఎన్నికల వ్యవస్థను కూడా తన కూటమిలో భాగస్వామిగా చేర్చుకున్నంతగా కథ నడిపిస్తుంటే, ప్రభుత్వంలో ఉన్న జగన్ గారి పార్టీ వైసీపీ వాళ్ళు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. అంతేకాదు ఇంగ్లీష్ మీడియం కానీ వీటన్నిటి మీద కోర్టులకు వెళ్ళటమే. ఏదన్నా రాత్రి జీవో రానివ్వండి, తెల్లారిసరికి కోర్టు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెంటనే ఎంటర్టైన్ చేయటం. కరోనాలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఉంటే
ఏపీలో మాత్రం హైకోర్టు వారు 12% వడ్డీతో సహా ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు. చాలా విచిత్రమైన తీర్పులు వచ్చినాయి. ఇవన్నీ చెప్పుకుంటే బాగోదు, అందరినీ మనం తప్పు పట్టదాను, కానీ న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి కొన్ని ఇవి మాత్రం చాలా కొంచెం అది న్యాయ వ్యవస్థకు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏంది ఇట్లా, అది ప్రభుత్వం తప్ప లేకపోతే న్యాయ వ్యవస్థ రూల్స్ తప్ప ఏమిటి అనే చర్చకు కూడా ఆస్కారం వచ్చింది. సో అయితే మరి 3 రాజధానుల ఇష్యూ మీద జరిగిన తతంగం చూసాం. ఆయన విత్డ్రా చేసుకున్న బిల్లు మీద కూడా తీర్పులు ఇచ్చేసిన పరిస్థితి. ఇట్లా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే, ఇళ్ల స్థలాలు ఒక్కళ్ళెవరో నాకు చాలదని వెళ్తే మొత్తం 31 లక్షల ఇళ్ల స్థలాల మీద స్టే ఇస్తే మళ్ళీ ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. అయితే ఈయన తన హయాంలో అనేక వ్యవస్థలను మార్పు తీసుకురావాలని చేసిన ప్రయత్నం అనేక మంది శత్రువులను కూడా పెంచిందేమో అనిపిస్తుంది. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల వల్ల విద్యా వ్యవస్థలో ఉన్న ప్రైవేట్ శక్తుల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి వాళ్ళందరికీ కోపం వచ్చింది. సినిమా వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు పెట్టండి, ధరలు పేదవాడికి కూడా అందుబాటులో ఉంచండి, లేదా ఇట్లా చేయండి అని అన్నందుకు సినిమా వాళ్ళకి సినిమా పెత్తందారులకి, పెట్టుబడిదారులకి కోపం వచ్చింది కొంతమందికి. అందరికి కాదు కానీ చిన్న పరిశ్రమల వాళ్ళు స్వాగతించారు, చిన్న సినిమాల వాళ్ళు స్వాగతించారు, కానీ ఇట్లా కొంతమందికి మాత్రం కోపం ఉంది. మమ్మల్ని ఇక్కడ ఏపీకి వచ్చి ఈ షూటింగ్లు చేయమంటారా అన్నట్లుగా. ఇట్లా హెల్త్ రంగంలో ఈయన తీసుకొచ్చిన మార్పులు ఇవన్నీ చూసి, ఆరోగ్య సురక్ష ఇవన్నీ తీసుకొచ్చి సహజంగానే కార్పొరేట్ వాళ్ళకు కూడా కొంత అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ కొంత తగ్గుతుంది కదా ప్రైవేట్ సెక్టార్కి. సో ఇట్లా ఒకటి కాదు, అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని మొత్తం అనేక వ్యవస్థలో మార్పు తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అభినందనలు తెలియజేయాలి, శుభాకాంక్షలు తెలియజేయాలి. మరొకసారి ఆయన విజయం సాధించి మరింత అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడపాలని మనం కోరుకుందాం.